Good morning all. So now we are discussing the next topic, that is priority encoder. Already మనం encoder గురించి చూసేసాము and how the encoder takes and what is the output of the encoder we have seen. So now the next topic we are going is priority encoder. So let's understand by the block diagram. So consider a 4:2 priority encoder. Okay, so 4:3 priority encoder తీసుకున్నాం. 4:3 అంటే 4 inputs ఇస్తాం, 2 outputs వస్తాయి. So this input will be I0, I1, I2 and I3 and outputsని మనం Y0 and Y1గా రిప్రజెంట్ చేయాలి. సో ద వర్డ్ ఇట్ సెల్స్ ఇస్ ప్రయారిటీ, అంటే దేనికి ఎక్కువ వాల్యూ ఉందో అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. వి గివ్ మోర్ వాల్యూ టు దిస్ ప్రయారిటీ. సో ఇందులో ఇది హైయెస్ట్ కాబట్టి we'll give more priority to I3. ఓకే, సో ఆ అవుట్పుట్లో మీకు I3 అన్న వాల్యూ వస్తుంది. ఈ I0 అనేది లోవర్ కాబట్టి లీస్ట్లో ఉంటుంది. సో ప్రయారిటీ ఎప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో సిన్స్ I3కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి మీ అవుట్పుట్లో కూడా I3 అనేది వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీ ఈ అవుట్పుట్లో ఇన్ కేస్ I2కి ఎక్కువ ప్రయారిటీ ఉందనుకో, అంటే రిమైనింగ్కి 0 ఉండి I2కి 1 ఫస్ట్ I ప్రయారిటీ ఉందనుకో, అవుట్పుట్లో మీకు I2 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా అవ్వచ్చు, లైక్ I0కి హైయెస్ట్ ప్రయారిటీ ఉందనుకో, లైక్ I0కి 1 ఇచ్చి రిమైనింగ్ అన్ని 0 ఇచ్చారనుకో, దట్ మీన్స్ I0 విల్ హ్యావ్ హైయర్ ప్రయారిటీ. సో దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి అవుట్పుట్లో మీకు I0 అనేది వస్తుంది. సో వర్డ్ ఆఫ్ ప్రయారిటీ అర్థమైతే చాలు. ప్రయారిటీ అంటే ఏంటిమా, దేనికైతే ఎక్కువ వాల్యూ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రయారిటీగా చూసుకుని సో ఫస్ట్ దానికి రిజర్వేషన్ ఇస్తాం, రైట్. ప్రయారిటీ వైజ్ విల్ గివ్ ద రిజర్వేషన్స్. లైక్ ఇప్పుడు ఇందులో చూస్తే I3కి హైయెస్ట్ ఉంది కాబట్టి దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి అవుట్పుట్లో మీకు I3 వస్తుంది. మీకు 4 ఇన్పుట్స్ ఇచ్చినా కానీ ఈ 4 ఇన్పుట్స్ ఇచ్చినా మీకు I3లో ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి అవుట్పుట్లో మీకు I3 వస్తుంది. ఓకే, సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక బ్లాక్ డయాగ్రామ్కి వెళ్దాం. సో ఇన్పుట్స్ ఏంటి, I3, I2, I1 అండ్ I0 3 ఇన్పుట్స్ ఉన్నాయి అండ్ అవుట్పుట్స్ వచ్చేసి Y1, Y0. ఓకే, రైట్. ఓకే, సో ఇనిషియలీ 0, 0, 0 కన్సిడర్ చేస్తాం. ఏం ప్రయారిటీ లేదు కాబట్టి డోంట్ కేర్. ఇన్ కేస్ 0, 0, 0, 1 దీనికి ప్రయారిటీ ఎక్కువ ఉంది కాబట్టి 0, 0 అంటాం. నెక్స్ట్ 0, 0, 1 డోంట్ కేర్ పెట్టాము, 0, 1 అవుతుంది. నెక్స్ట్ 0, 1 డోంట్ కేర్ ఇచ్చామనుకో 1, 0 అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి 1 డోంట్ కేర్ ఇస్తే 1, 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ట్రూత్ టేబుల్ ఆఫ్ యువర్ ప్రయారిటీ ఎన్కోడర్. ఓకే, ఇప్పుడు ప్రయారిటీ ఎన్కోడర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్, తర్వాత ట్రూత్ టేబుల్, దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేస్తాం అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి వీ విల్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం. Y1 ఎక్స్ప్రెషన్ ఏంటి, Y0 ఎక్స్ప్రెషన్ ఏంటో రాస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడానికి సిన్స్ వీ హ్యావ్ డోంట్ కేర్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ బి గోయింగ్ విత్ ద K maps. ఓకే, సో ఇది సాల్వ్ చేయడానికి వీ విల్ గో విత్ ద K map. సో ఫస్ట్ Y1 K map ఆఫ్ Y1 కన్సిడర్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇది Y1 కదా, సో దీని I1, I0 అనుకుందాం, దీని I3, I2 అనుకుందాం. ఓకే, సో Y1కి K మ్యాప్ చేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి 0, 0, 0, 1, 1, 1, 1, 0, 0, 0, 0, 1, 1, 1, 1, 0. సో ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, I3, I2, 0, 0. ఓకే, ఈ రెండు 0 ఉండాలి అండ్ ఇది 0, 1 ఉండాలి. 0, 1 అంటే ఇక్కడ, అప్పుడు అవుట్పుట్లో మనకి 0 వస్తుంది. ఓకే, అండ్ దిస్ విల్ బి అ డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ కండిషన్లో నెక్స్ట్ I3, I2 0 ఉండాలి. ఓకే, సో దీస్ టూ హ్యాస్ టు బి 0 అండ్ I1లో 1 ఉండాలి అండ్ I0లో డోంట్ కేర్ ఉండాలి. డోంట్ కేర్ అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. సో ఈ టూ కండిషన్స్లో వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. 0, 0 సబ్స్టిట్యూట్ చేయాలి, అయిపోయింది. నెక్స్ట్
0 1 కదా, 0 1లో I1 I0 డోంట్ కేర్ ఉంది. సో ఇది మొత్తం డోంట్ కేర్ కాబట్టి ఈ ఎంటైర్ బ్లాక్ అనేది మనం 1తో రిప్రజెంట్ చేస్తాం. 1 1 1 1. నెక్స్ట్ కండిషన్ I3 ఒక్కటే 1 ఉంది, I3 ఒక్కటే 1 ఉంది అండ్ I2 డోంట్ కేర్ ఉంది. డోంట్ కేర్ అంటే 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. సో ఎంటైర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. ఎంటైర్ బ్లాక్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై 1. ఇలా కే మ్యాప్ వచ్చేసి. ఇప్పుడు నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఈజ్ గ్రూపింగ్. ఎలా గ్రూప్ చేస్తాం? ఇది ఒక గ్రూప్ అని చెప్దాం, ఓకే, అండ్ ఇది ఒక గ్రూప్ అని చెప్దాం. సెట్. సో ఈ గ్రూప్లో వాల్యూ ఏమవుతుంది? ఈ గ్రూప్లో వాల్యూ వచ్చేసి I2 అండ్ ఈ గ్రూప్లో వాల్యూ వచ్చేసి I3. సో ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ Y1 విల్ బి I2 ప్లస్ I3. ఓకే, సో ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ యువర్ I1. ఇప్పుడు నౌ నెక్స్ట్ కే మ్యాప్ ట్రై చేద్దాం. నౌ వీ విల్ ఫైండ్ ద కే మ్యాప్ ఫర్ I0. I0కి కే మ్యాప్ ట్రై చేద్దాం. సిమిలర్ స్ట్రక్చర్ నానా. ఓకే, సో I1 I0 అనుకుందాం, ఇక్కడ I3 I2 అనుకుందాం. 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 కదా. సో I0 కన్సిడర్ చేస్తున్నాం. సో I3 I2 0 0 ఉన్నప్పుడు, అంటే 0 0 ఉన్నప్పుడు, I1 0 1 ఉన్నప్పుడు, 0 1 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? ఇది ఇనిషియలీ డోంట్ కేర్ 0 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ 0 0 ఉన్నప్పుడు, 0 0 ఉన్నప్పుడే 1 ఉంది అండ్ ఇది డోంట్ కేర్ కాబట్టి ఈ 2 కండిషన్స్లో 1 ఉంటుంది. ఓకే, ఈ 2 కండిషన్స్లో 1. సో యూజింగ్ ద ట్రూత్ టేబుల్ కే మ్యాప్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ ఇస్ 0 1. ఓకే, సో 0 1 ఉన్నప్పుడు ఇది డోంట్ కేర్. సో ఇది డోంట్ కేర్ కాబట్టి ఏదైనా అవ్వచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాల్యూ, సో ఎంటైర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి ఎంటైర్ వాల్యూ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ 0. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కండిషన్ 1. ఇవన్నీ డోంట్ కేర్. ఓకే, సో 1 ఇవన్నీ డోంట్ కేర్ కాబట్టి ఈ 2 బ్లాక్స్ అనేవి వచ్చేస్తాయి. దిస్ ఎంటైర్ 2 బ్లాక్స్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ 1. ఇప్పుడు మనం గ్రూపింగ్ వెళ్దాం. సో హౌ డూ యూ గ్రూప్? ఇదంతా ఒక గ్రూప్ అయిపోయింది. ఎస్, సో ఇదంతా ఒక గ్రూప్ అయిపోయింది. దీని వాల్యూ వచ్చేసి I3 అండ్ సైడ్ గ్రూపింగ్ చేయొచ్చు ఇలాగా. ఓకే, సో దీని వాల్యూ వచ్చేసి I1 అండ్ దీని వాల్యూ వచ్చేసి I2 బార్. సో దీన్ని మొత్తం కంబైన్ చేస్తే ఏమవుతుంది? సో యువర్ ఫైనల్ I0 వాల్యూ విల్ బి I3 ప్లస్ I1 ఇంటూ I2 బార్. ఓకే, సో ది ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో ఇలా చూసినట్లయితే వీ హ్యావ్ గాట్ 2 ఎక్స్ప్రెషన్స్ I1 I0. సో 2 ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇస్ డ్రాయింగ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఇట్. ఓకే, సో సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? విల్ బి కన్సిడరింగ్ 2 ఇన్పుట్స్ two outputs కన్సిడర్ చేద్దాం, Y1 అండ్ Y0. సో ఇనిషియల్లీ వీ హ్యావ్ కన్సిడర్ 4 డిఫరెంట్ ఇన్పుట్స్, I1 ఒకటి, I2 ఒకటి అండ్ I3 ఒకటి. 3 ఇన్పుట్స్ కన్సిడర్ చేద్దాం. బికాజ్ మన ఎక్స్ప్రెషన్స్లో I0 అనేది వాడలేదు కాబట్టి వీ హ్యావ్ యూజ్ I2 I3 I1. సో I1 I2 I3 వాడాం కాబట్టి జస్ట్ 3 ఇన్పుట్స్ పెట్టి తీసేసుకుందాం. ఓకే, ఇన్ కేస్ మీ ఎక్స్ప్రెషన్లో I0 కూడా ఇన్వాల్వ్ అయితే అప్పుడు I0 రాయొచ్చు. బట్ మనం చూస్ చేసుకున్న ఎక్స్ప్రెషన్ Y1లో కానీ Y0లో కానీ I0 లేదు కాబట్టి I0 అనేది తీసుకోవట్లేదు. ఓన్లీ 3 ఇన్పుట్స్ I1 I2 I3 తీసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ మనం చూసినట్లయితే what is the first take? Let's consider this example. I3ని OR గేట్తో Z1 కిద్దాం, Z0 కిద్దాం. ఓకే, సో బికాజ్ LSB బిట్ ఇది కాబట్టి దీన్ని Z0 అనుకుందాం అండ్ దీన్ని Z1 అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక OR గేట్ కనెక్ట్ చేద్దాం దీనికి. సో దీని కనెక్షన్ OR గేట్ కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ I3 ఉంది. సో I3 ఒక ఇన్పుట్ని దీనికి ఇచ్చేసాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? I1ని కూడా దీనికి ఇచ్చాలి. సో I1ని కూడా దీనికి ఇచ్చేసాం. బట్ I1 ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో సిన్స్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్, ఒక AND గేట్ అనేది వాడాలి. సో ఇన్ బిట్వీన్ విల్ బీ యూజింగ్ అన్ AND గేట్ ఫర్ దిస్. ఓకే, ఒక AND గేట్ వాడి I1 ఒక ఇన్పుట్ అండ్ I2 బార్ కదా, సో నాట్ గేట్ వాడి దీనికి ఒక ఇన్పుట్ ఇచ్చామనుకో. సో ఈ 2 ఇన్పుట్స్ అని దీనికి వెళ్ళిపోయింది.
సో ఫైనల్ ఐ నాట్ వాల్యూ అనేది ఎలా వస్తుంది? ఓకే, సో ఫైనల్ ఐ నాట్ వాల్యూ ఏంటి? I3 ఒకటి, అండ్ ఇది AND గేట్ వాడాం కాబట్టి ఈ రెండు మల్టిప్లికేషన్, దట్ ఈస్ I1 ఇంటూ యోర్ I2 బార్, ఓకే, ప్లస్ ఇది I3. సో దట్స్ వాట్ యువర్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ I0. సో I0 వచ్చేసింది. ఇప్పుడు I1 ఫైండ్ చేద్దాం. I1 సింపుల్ I3 ప్లస్ I2. ఓకే, సో ఒక సింపుల్ ఆర్ గేట్ వాడేసి I2 ప్లస్ I3 కదా, సో I2ని దీనికి ఇచ్చేద్దాం అండ్ I3ని దీనికి ఇచ్చేస్తే this is how your circuit diagram will look like. Okay, so this is your circuit diagram for your priority encoder. So ఇది మనం priority encoder. Okay, I hope it's clear. Okay, so expressions వచ్చేస్తే ఆటోమేటిక్గా సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్న. సో విత్ యూజింగ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ యూ కెన్ ఈజీలీ గెట్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్క టర్మినల్ ఆర్ గేట్ తీసుకున్నాం, తర్వాత I3 తీసుకున్నాం, I1 ఇక్కడ ఎలా ఉంది, AND గేట్ వాడాలి మల్టిప్లికేషన్ కాబట్టి AND గేట్ వాడాము. వీ హ్యావ్ యూజ్ ఎన్ AND గేట్. AND గేట్లో I1 ఇచ్చాము అండ్ I2 నాట్ ఇవ్వాలి కదా, బార్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ కాబట్టి బార్ ఇచ్చాను, అండ్ ఈ రెండు AND గేట్కి ఇచ్చాము అండ్ AND గేట్ దీనికి ఇచ్చాము అలాంగ్ విత్ దిస్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రయారిటీ ఎన్కోడర్. సో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్, దాని తర్వాత ట్రూ టేబుల్, అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేయడానికి అండ్ ఈ ట్రూ టేబుల్ నుంచి ఎక్స్ప్రెషన్స్ రావడానికి మనం K-మ్యాప్కి వెళ్ళాము. K-మ్యాప్స్కి వెళ్ళి వీ హ్యావ్ ఫౌండ్ ద టూ ఎక్స్ప్రెషన్స్ I1 అండ్ I0, అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ అనేది గీసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రయారిటీ ఎన్కోడర్. థ్యాంక్ యూ.